మేడే సందర్భంగా కేంద్ర మాజీ కార్మిక శాఖ మంత్రి దివంగత కాకా వెంకటస్వామికి నివాళులర్పించారు చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న కాకా విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తర్వాత శ్రమశక్తి అవార్డుల ప్రధాన కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి శ్రమ అవార్డ్స్ ప్రదానం చేశారు. కార్మికుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. మేడే సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గరున్న కాకా విగ్రహానికి నివాళులర్పించారు వివేక్. కార్మికుల పెన్షన్ ఫండ్ స్కీమ్ కాకా వల్లే వచ్చిందన్నారు. సింగరేణి కార్మికుల పెన్షన్ పెంపు అంశంపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్లో పోరాడారని గుర్తు చేశారు ఎమ్మెల్యే వివేక్. కాకా కుటుంబం మొత్తం కార్మికుల కోసమే పోరాడుతుందని చెప్పారు. కాకా వెంకటస్వామి గారు వారు నిరంతరము కార్మికుల కోసమే కొట్లాడేవారు. ఎప్పుడు ఏది ఉన్నా కానీ నా కార్మికులకు హక్కులు నేను వారికి కల్పిస్తానని చెప్పి ఎప్పుడు అదే వారి ఆలోచన ఉండే. సిఎంపిఎఫ్ ఏదైతే కౌల్ మైనర్స్ పెన్షన్ ఫండ్ క్రియేట్ చేసినారో వారికి ఇంతకుముందు కోల్ మైనర్స్కి పెన్షన్ లేకుండింది, వారికి అది రావాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రివర్యులు ఉన్నప్పుడు అది ఇప్పించడం జరిగింది. వారు అన్ఆర్గనైజ్డ్ లేబర్ వీళ్ళందరికీ కూడా పిఎఫ్ ఇప్పించడంలో కేంద్రంలో క్యాబినెట్లో ఉన్నప్పుడు క్యాబినెట్ రెజల్యూషన్ కూడా వారే పాస్ చేయడం జరిగింది. కార్మికుల కోసం సింగరేణిని పోకుండా 600 కోట్లతో కాపాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని చెప్పారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. మేడే సందర్భంగా కాకా వెంకటస్వామి శ్రమశక్తి అవార్డు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కాకా వెంకటస్వామి బాటలోనే తాము సేవ చేస్తున్నామన్నారు. ఐఎన్టీయూసీలో కాకా వెంకటస్వామి తన మార్కుని చూపించారని చెప్పారు వినోద్. కంపెనీ బిఐఎఫ్ఆర్ కింద పోయేటప్పుడు దాన్ని కాపాడమని ప్రత్యేకంగా నాన్నగారికి మెసేజ్ రాగానే ఎన్టీపీసీ మేనేజింగ్ డైరెక్టర్ తో మాట్లాడి మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి 48 అవర్స్ లా దాదాపు 600 కోట్ల రూపాయలు తీసుకుపోయి బిఐఎఫ్ఆర్ కింద జమ చేయించిన తర్వాత ఆ సింగరేణి కంపెనీ ఆ టైంలో బిఐఎఫ్ఆర్ కింద పోకుండా కాపాడిన ఘనత పెద్దలు వెంకటస్వామి గారిదే. ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఆ నల్ల బంగారంతో జనాలందరూ ప్రత్యేకంగా సుఖ సంతోషాలతో ఉన్నందుకు దానంత పెద్ద సాక్రిఫైస్ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. కార్మికుల కోసం కాకా వెంకటస్వామి ఎంతగానో పోరాటం చేశారని తెలిపారు మాలల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య. ట్యాంక్ బండిపై ఉన్న కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత కాకా వెంకటస్వామి శ్రమశక్తి అవార్డు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాలలకైనా మాదిలకైనా పెద్ద దిక్కు కాకా గారు, అందరినీ కలుపుకొని పోయిన ఘనత కాకా గారు అని కూడా మనం చేస్తున్నాను. అసొంటి గుణము అసొంటి అడుగులో మన ఇదే వెంకటస్వామి గారు నడుస్తున్నాడని తెలుస్తున్నది. ఏంటంటే ఎక్కడ ఉన్నా ఏ మీటింగ్ లో ఉన్నా ఫోన్ చేస్తే అలర్ట్ అయి లేపే ఘనత మన ఇదే వెంకటస్వామి గారు అని కూడా మనం చేస్తున్నాను. అన్న ఇటువంటి ఉద్యమాలు కాకా గారు ఎట్లా చేసిందో అటువంటి ఉద్యమాలు 33 రాష్ట్రాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ పెట్టా ఇదే ఎక్కడ పాల్గొంటున్నాడు. కార్మికుల కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా కాకా పోరాడారని గుర్తు చేశారు. కాకా స్ఫూర్తితో తమ కుటుంబం కార్మికుల కోసం పనిచేస్తుందన్నారు.